అవును, మన ముఖానికి ఉన్న ఆపాటి కళం కూడా తీసుకొని వెళ్ళిపోతాయి. పెద్ద డిజాస్టర్ జరుగుతుంది, అస్సలు చేయకండి. బ్రైడ్స్ టు బి స్టార్ట్ దిస్ బిఫోర్ యువర్ వెడ్డింగ్. అట్లని బరబర రుద్దకండి, మీ ఫేస్ ని కొంచెం జెంటిల్ గా డీల్ చేయండి. అండ్ షాపింగ్ లని ఆటి కోసం అని వీటి కోసం అని బయటకు తిరుగుతూనే ఉంటారు. సన్ స్క్రీన్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి, అట్లీస్ట్ పెళ్లి రోజు వరకైనా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫేస్ ప్యాక్. ఏదో షీట్లు తెచ్చేసుకోకుండా సింపుల్ గా ఇంట్లో బేసన్ ఉంటది కదా, బేసన్ లో కొంచెం పసుపు, కొంచెం కర్డ్, వీలైతే 2 డ్రాప్స్ నిమ్మకాయ పిండుకొని అప్లై చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి, ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ ని మంచిగా పౌడర్ చేసుకొని దాంట్లో కొంచెం కర్డ్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని పెట్టుకోండి, చాలు. ఈ ఫేస్ ప్యాక్ మస్తు ఎక్కువ మనకి. అండ్ ఇవి మీరు మార్కెట్ లో కొన్న ఫేస్ ప్యాక్ల కంటే ఫార్ బెటర్ గా పనిచేస్తాయి. పెళ్లికి ముందు బయటికి ఎండలో పోయేటప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి అని చెప్పినావు, మరి ఇన్ని రోజులు పట్టిన ట్యాన్ ఏం చేయాలి? డీటాన్ చేయాలి. దానికోసం ఒక కాఫీ తీసుకొని అందులో కొంచెం హనీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మన ఫేస్ కి అప్లై చేసుకోవడం చాలా బాగా వర్క్ అవుతుంది డీటానింగ్ కి. పెళ్లికి ముందు అస్సలు చేయకూడదు ఒకటి చెప్పనా, కొత్త ఎక్స్పెరిమెంట్లు, కొత్త ఫేషియల్స్ అని, కొత్త ఫేస్ ప్యాక్ అని, కొత్త కొత్త ప్రోడక్ట్స్ అని తెచ్చి మన ఫేస్ కి కొట్టినాం అనుకోండి, మన కళ్ళని ఎగరేసుకోపోతాయి. అవును, మన ముఖానికి ఉన్న ఆపాటి కళం కూడా తీసుకొని వెళ్ళిపోతాయి. పెద్ద డిజాస్టర్ జరుగుతుంది, అస్సలు చేయకండి. నెక్స్ట్, స్కిన్ కేర్ అని ఎప్పుడు వాడని కొత్త కొత్త సీరంలు తెచ్చి ఒకటేసారి పెట్టినాం అనుకోండి, రియాక్షన్స్ అయితే. ఎందుకంటే కొన్ని అసిడిక్ ఉంటాయి, కొన్ని బేసిక్ ఉంటాయి, మనకు ఆ నాలెడ్జ్ లేకుండా కలిపి కొట్టినాం అనుకోండి, రియాక్షన్స్ వస్తాయి. అది కూడా అస్సలు చేయకండి. అండ్ ఇంకోటి, పెళ్లిలో మీరు మేకప్ కంపల్సరీ వేసుకుంటారు కదా, ఆ మేకప్ బేస్ బాగుండాలి అని అంటే కొంచెం ఫేస్ మీద ఉన్న హెయిర్ అంతా కూడా రిమూవ్ చేసుకోండి, మీ బేస్ చాలా స్మూత్ కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ పెళ్లిళ్లలో మనకి మేకప్ వేసుకోవడం సహజ సాధారణం. అప్పుడప్పుడు ఆ మేకప్ వేసుకోవడానికి టైం కూడా ఉండదు. సో ఆ గ్లో అనేది మన ఫేస్ లో ఉంటే చాలా బెటర్. అందుకే ఆ గ్లో కోసం ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ అక్క, ఇది బ్రైడ్స్ కోసమేనా, మరి మాకేం లేదా అని మీరు అడిగితే, ఇది ఒక బ్రైడ్స్ కోసమే కాదు, హెల్తీ గ్లో కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఫాలో అవ్వచ్చు. స్టార్ట్ ఎర్లీ, కీప్ ఇట్ సింపుల్. అప్పుడే మీ పెళ్లి రోజు ఆ గ్లో తన్నుకుంటూ న్యాచురల్ గా బయటకు వస్తుంది.